రైట్ నటి రాశికి ప్రముఖ నటి యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు తెలిపారు. గతంలో ఒక టీవీ షోలో రాశిని కించపరిచేలా మాట్లాడిన అంశంపై ఇటీవల రాశి మండిపడడంతో అనసూయ స్పందించారు. అప్పట్లో ఆ మాటలను నిలదీసే శక్తి తనకు లేదని, కానీ కాలక్రమేణా తనలో మార్పు వచ్చిందని ఆమె తెలిపారు. తన పాత వ్యాఖ్యలను గుర్తు చేస్తూ జరుగుతున్న ద్వేషపూరిత ప్రచారం రాశిని ఇబ్బంది పెట్టడం పట్ల విచారం వ్యక్తం చేశారు. బాధ్యతగా తన తప్పును తాను అంగీకరిస్తూ క్షమాపణ కోరుకుంటున్నట్లుగా అనసూయ ట్వీట్ చేశారు. రైట్, అనసూయ భరద్వాజ్ చేసిన ట్వీట్ ను మనం చూస్తున్నాము. డియర్ రాశి గారు, మై సిన్సియర్ అపాలజీస్ టు యూ. 3 సంవత్సరాల క్రితం నేను చేసిన ఒక షోలో తెలుగు సరిగ్గా రానితనంపై చేసిన స్కిట్లో మీ పేరును ఉపయోగించి నా నోటి నుంచి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించడం జరిగింది. ఇది రాయించి డైరెక్ట్ చేసిన వ్యక్తుల్ని నేను ఆ రోజే నిలదీసి అడిగి ఉండాల్సిందే, కానీ అప్పటికే నాకు ఉన్నటువంటి శక్తి అందుకు సహకరించలేదు. అది పొరపాటే. ప్లీజ్ యాక్సెప్ట్ మై అపాలజీస్. వెనక్కి వెళ్ళి ఇప్పుడు నేను దాన్ని సరిదిద్దుకోలేను. పీపుల్ చేంజ్ అండ్ ఇవాల్వ్. ఆ షోలో ద్వేషపూరిత మాటల్ని ఖండించడం దగ్గర నుంచి ఆ షో విడిచిపెట్టడం వరకు నాలోని ఆ మార్పు మీరు గమనించవచ్చు. ఈరోజు మహిళలందరి భద్రత గురించి గట్టిగా మాట్లాడుతున్న నాకు వ్యతిరేకంగా అప్పటి ఆ మాటలు తీసి హేట్ క్యాంపెయిన్ నడిపిస్తున్నారు. నన్ను షేమ్ చేయడానికి చేస్తున్న ఈ కథనాలు మీకు ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయో ఊహించగలను. ఆ కార్యక్రమం దర్శక, రచయిత, నిర్మాతలు మీకు క్షమాపణలు చెప్పినా చెప్పకపోయినా నా బాధ్యతగా నా తప్పుని అంగీకరిస్తూ మీకు క్షమాపణలు చెప్పుకుంటున్నాను. I'm more stronger and empowered than before to question the narratives built around women's bodies. Hope you understand and lend your support. Wishing you వెల్ మ్యామ్ అంటూ కూడా ఆవిడ ట్వీట్ చేశారు. మొత్తానికి అప్పట్లో తన దగ్గర ఆ శక్తి లేదు, రాసిన వాళ్ళని, డైరెక్టర్స్ను ఎదిరించి ఇటువంటి హేట్ స్పీచ్ అనేది రాయకూడదు అనేది క్వశ్చన్ చేసే అంత శక్తి అప్పట్లో ఆవిడకి లేదు. అయితే ఇప్పటికీ తను చాలా వరకు ఇవాల్వ్ అయింది. ఆ షోలో ఎక్కువగా విమెన్కు సంబంధించి, మహిళలకు సంబంధించి కించపరుస్తూ మహిళల శరీర భాగాలను వాళ్ళు హేట్ చేస్తూ కూడా ఇటు అప్పట్లో కమెంట్స్ చేస్తున్నారు అనేది మనమంతా కూడా చూసాం. సో దానికి సంబంధించి ఆ షో నుండే నేను వైదొలిగాను, ఇటువంటి యాక్షన్స్ వాళ్ళు చేస్తున్నారు అంటూ కూడా ఇటు అనసూయ రాసుకొచ్చారు.